Okay, shall we start the topic? Sir, ఉష్ణము ఉష్ణోగ్రత అనేటువంటి టాపిక్ మాట్లాడుతున్నాం సార్. సాధారణంగా నిత్య జీవితంలో ఉష్ణము ఉష్ణోగ్రత అనేటువంటి పదాలను తరచుగా వింటూ ఉంటాం. ఉష్ణము ఉష్ణోగ్రత అనేటువంటి పదాలను నిత్య జీవితంలో మనం రెగ్యులర్ లైఫ్లో వింటూ ఉంటాం. టెంపరేచర్ అండ్ హీట్. మరి ఉష్ణము ఉష్ణోగ్రత అనేది వస్తువులకు మాత్రమే ఉంటుందా, వ్యక్తులకు కూడా ఉంటుందా? అసలు ఉష్ణము ఉష్ణోగ్రతగా మారుతుందా, లేదా ఉష్ణోగ్రత అనేది ఉష్ణముగా మారుతుందా? మరి ఉష్ణోగ్రత అనేది ఏ ఉష్ణోగ్రత నుంచి ఏ ఉష్ణోగ్రత వరకు వ్యాపిస్తూ ఉంటుంది? మరి ఉష్ణోగ్రతలను కొలవడానికి లేదా లెక్కించడానికి మనము ఉపయోగించే ఉష్ణమాపకాలు ఏంటి? క్రిమికీటకాల ఉష్ణోగ్రతను ఏ విధంగా కొలుస్తారు? లేదా పర్వత ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఆహార పదార్థాలను ఉడికించడానికి ఏ ఫార్ములాను ఉపయోగిస్తాం? మానవుడి శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఏ రకమైనటువంటి థర్మామీటర్లు అందుబాటులో ఉన్నాయి? మరి ఆ ఉష్ణోగ్రత అనేది నీటి మరుగు ఉష్ణోగ్రత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? మరి వివిధ ఉష్ణమాపకాల యొక్క ఉష్ణోగ్రత విలువలు ఏ విధంగా ఉన్నాయి? మరి ఆ ఉష్ణమాపకాలను ఎప్పుడు ఎవరు గుర్తించారు? ఉష్ణమాపకాల్లో కేవలం పాదరసాన్ని మాత్రమే ఎందుకు తీసుకోవాలి? మిగతా ద్రవ సమ్మేళనాలను ఎందుకు తీసుకోవద్దు? పాదరసానికి ఉండబడే విశిష్ట లక్షణం ఏంటి, లేదా విశిష్ట ధర్మాలేంటి? మరి పాదరసాన్ని ఉష్ణమాపకంలో తీసుకునేటప్పుడు దాదాపుగా ఉష్ణమాపకాలు గాజు చేత మాత్రమే తయారు చేస్తారు. ప్రస్తుత కాలంలో డిజిటల్ థర్మామీటర్లు లేదా ప్లాస్టిక్ చేత చేసిన థర్మామీటర్లు కూడా అందుబాటులోకి రావడం జరిగింది. మరి చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతను ఏ విధంగా కొలవవచ్చు? లేదా ఖడ్గ మృగాల యొక్క ఉష్ణోగ్రతలను ఏ విధంగా తెలుసుకోవచ్చు? అదేవిధంగా నక్షత్రాల ఉష్ణోగ్రతను ఏ విధంగా లెక్కిస్తాం? సూర్యుడి ఉష్ణోగ్రతను ఏ విధంగా అంచనా వేయగలుగుతాం? మరి సూర్యుడి యొక్క వేడి లేదా కాంతి అనేది భూ వాతావరణంలోకి లేదా భూమిపైకి రావడానికి ఏ ఉష్ణ ధర్మము సహాయపడుతుంది? మరి అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ రకమైన ఉష్ణమాపకాలు అందుబాటులో ఉన్నాయి? మరి ఆహార పదార్థాల యొక్క కెలోరిఫిక్ విలువలను ఏ పరికరంతో లెక్కిస్తాం? ఉష్ణానికి గల ప్రమాణాలు ఏంటి? ఇలా ఇన్ని రకాల ప్రశ్నలకి మనం ఈరోజు ఆన్సర్ ఇవ్వబోతా ఉన్నాం, మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. కాబట్టి ప్రతి పాయింట్ పిన్ టు పిన్ జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఉంటే ప్రతిదీ కూడా స్మూత్గా మీకు అర్థమవుతూ ఉంటుంది సార్. ఓకే మాస్టర్, సాధారణంగా రైట్ సార్. ఓకే, సాధారణంగా ఈ ఉష్ణోగ్రత అనేటువంటిది ఒక స్థిరమైనటువంటి భౌతిక రాశి. ఉష్ణోగ్రత అనేది ఒక స్థిరమైన భౌతిక రాశి. ముఖ్యంగా ఇది ఒక ప్రాథమిక రాశి. ఉష్ణోగ్రత అనేది ఒక స్థిరమైన ప్రాథమిక రాశి. సాధారణంగా ప్రాథమిక రాశులు అంటే ఏ ఇతర భౌతిక రాశులపై ఆధారపడని రాశులను భౌతిక రాశులు అంటాం. ఫండమెంటల్ క్వాంటిటీస్ మీన్ ద క్వాంటిటీస్ నెవర్ డిపెండ్ ఎనీ అదర్ క్వాంటిటీస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. మరి ఈ ప్రాథమిక రాశులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే మొత్తము ప్రాథమిక రాశులు 7 ప్రాథమిక రాశులు ఉన్నాయి సార్. ద 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ దేర్. ఈ 7 ప్రాథమిక రాశులలో ఉష్ణోగ్రత అనేది 4వ ప్రాథమిక రాశి. ఇట్ ఈస్ ద 4th ఫండమెంటల్ క్వాంటిటీ. ఫస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీ లెంత్ అని చెప్పుకున్నాం సార్. సెకండ్ ఫండమెంటల్ క్వాంటిటీ మాస్ అని చెప్పుకున్నాం సార్. థర్డ్ ఫండమెంటల్ క్వాంటిటీ టైం అని చెప్పుకున్నాం మాస్టరు. ఫోర్త్ ఫండమెంటల్ క్వాంటిటీ టెంపరేచర్ అని చెప్పుకున్నాం మాస్టరు. ఫిఫ్త్ ఫండమెంటల్ క్వాంటిటీ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అన్నాం, దాన్ని కాంతి తీవ్రత అన్నాం. 6వ ప్రాథమిక రాశి కరెంటు అని చెప్పుకున్నాం. 7వ ప్రాథమిక రాశి పదార్థ ద్రవ్య రాశి.
సైన్స్ మనగడలో ఉన్నన్ని రోజులు, శాస్త్ర సాంకేతిక రంగం మనుగడలో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఈ 7 ప్రాథమిక రాశులు లేకుండా మానవుడి నిత్య జీవితం ముందుకు వెళ్ళదు. ఈ ప్రాథమిక రాశులను మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త. The fundamental quantities was introduced by a great scientist Newton. ఆ ప్రాథమిక రాశులను ఆధారంగా చేసుకునే ఒక భౌతిక రాశికి ప్రమాణాలను రాస్తున్నాం, ప్రమాణాలు పద్ధతులను కూడా గుర్తించడం జరిగింది. మిత్రమా, మరి నిన్న మనం మాట్లాడినట్టుగా ప్రాథమిక రాశి అనేది ఉష్ణోగ్రత అయితే, మరి ఈ ఉష్ణోగ్రతకు SI పద్ధతిలో ప్రమాణం ఏమిటి అంటే, ఉష్ణోగ్రతకు SI పద్ధతిలో ప్రమాణం కెల్విన్ అని చెప్పడం జరుగుతుంది సార్. ఉష్ణోగ్రతకు SI పద్ధతిలో ప్రమాణం కెల్విన్. SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ కెల్విన్ అంటాం. ఈ కెల్విన్ నే మనం ఏమని పిలుస్తామంటే, బాగా గుర్తుపెట్టుకుని మాస్టారు, పరమ శూన్య ఉష్ణోగ్రత అంటాం సార్. కెల్విన్ ఉష్ణోగ్రతనే పరమ శూన్య ఉష్ణోగ్రత అంటాం. ఇంగ్లీష్లో అబ్సల్యూట్ జీరో స్కేల్ టెంపరేచర్ అంటాం. ఉష్ణోగ్రతకు SI పద్ధతిలో ప్రమాణం కెల్విన్. ఆ కెల్విన్ ఉష్ణోగ్రతనే మనం ఏమంటాం, పరమ శూన్య ఉష్ణోగ్రత అంటాం. అబ్సల్యూట్ జీరో స్కేల్ టెంపరేచర్ అంటాం. మరి ఉష్ణోగ్రతకు అత్యున్నతమైన ప్రమాణం ఏమిటి అంటే కెల్విన్ అని గుర్తుపెట్టుకోండి మిత్రమా. మరి ఉష్ణోగ్రతకు సాధారణంగా ఉపయోగించే మరొక ప్రమాణం కూడా ఉంది సార్. ఆ ప్రమాణాన్ని మనం డిగ్రీ అని చెప్పుకోవడం జరుగుతుంది సార్. సాధారణంగా ఉష్ణోగ్రతకు మరొక ప్రమాణం ఉంటుందండి. ఇది CGS ప్రమాణము కాదు మిత్రమా, మరొక ప్రమాణం ఉంది, దాన్ని డిగ్రీ అంటాం. ఉష్ణోగ్రతకు అత్యున్నతమైన ప్రమాణం అయితే కెల్విన్ అని చెప్పాలి, సాధారణ ప్రమాణం అయితే డిగ్రీ అని చెప్పాలి. జనరల్లీ SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ కెల్విన్. దిస్ కెల్విన్ is nothing but absolute zero scale temperature. పరమ శూన్య ఉష్ణోగ్రత అంటాం. ఉష్ణోగ్రతకు మరొక ప్రమాణం కూడా ఉంది మాస్టరు, దానిని డిగ్రీ అని పిలవడం జరుగుతుంది. 2 ప్రమాణాలు కలిగిన భౌతిక రాశి ఏది అంటే ఉష్ణోగ్రత అనేటువంటి రాశి. మరి ఇది ప్రాథమిక రాశి కావడానికి ఏ కారణం ఉంది సార్ అంటే, ఉష్ణోగ్రతను ఎందుకు ప్రాథమిక రాశి అన్నారు అంటే, ఇది ప్రకృతి యొక్క ధర్మం. ఉష్ణోగ్రత అనేది ప్రకృతి యొక్క ధర్మం. ఎవరి మీద ఆధారపడే భౌతిక రాశి కాదు, మనమే ఉష్ణోగ్రత మీద ఆధారపడతాం. ప్రకృతి ఉష్ణోగ్రత అనే అంశం మీద ఆధారపడుతుంది, కానీ ఉష్ణోగ్రత అనేది ఏ ఇతర భౌతిక రాశులపై ఆధారపడదు. అందుకే దాన్ని ప్రాథమిక రాశిగా గుర్తించిన మాస్టర్. గుర్తుపెట్టుకోండి మిత్రము. మరి ఈ ఉష్ణోగ్రత అనేది ఎప్పుడు కూడా ఎలా ప్రయాణిస్తుందట అంటే మాస్టారు, ఈ ఉష్ణోగ్రత అనేది ఎప్పుడు కూడా అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి, అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి ప్రసరిస్తుందట. ద టెంపరేచర్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్ఫార్మ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. The temperature is always transform higher energy level to lower energy level. మరి ఎప్పుడైతే ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రత నుంచి అల్ప ఉష్ణోగ్రతకు ప్రసరిస్తుందో, ఇలా ప్రసరించే లక్షణాన్ని ఉష్ణ ప్రసరణ అంటారు. ఉష్ణోగ్రత అనేది ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించే ప్రక్రియను ఉష్ణ ప్రసరణ అంటాం. ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అంటాం. The temperature transform higher energy level to lower energy level. That is called transmission of heat or transmission of temperature. ఉష్ణ ప్రసరణ అంటారు. ఈ ఉష్ణ ప్రసరణ అనేది యానకంపై ఆధారపడుతుందా పడదా అంటే, ఉష్ణ ప్రసరణ యానకంపై ఆధారపడుతుంది. The transmission of heat is depends upon medium. Medium is nothing but air is a medium.
వాటర్ ఈజ్ ఏ మీడియం, గ్లాస్ ఈజ్ ఏ మీడియం అని చెప్పాం. ఆర్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్ మాస్టర్? ఎవ్రీ మెటీరియల్ ఈజ్ ద మీడియం, యు నో వెరీ వెల్. సో ద ట్రాన్స్మిషన్ విల్ బి అక్కర్ హయ్యర్ ఎనర్జీ లెవెల్, లోయర్ ఎనర్జీ లెవెల్. దీన్ని మనం ఏమంటాం సార్? ఉష్ణ ప్రసరణ అని చెప్తాం సార్. మరి ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత అనేటువంటి భౌతికాంశం గురించి మాట్లాడుతున్నామో, ఉష్ణోగ్రత అనేటువంటి భౌతికాంశాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త ఆర్హెచ్ పౌలర్ అనేటువంటి శాస్త్రవేత్త. బాగా గుర్తుపెట్టుకోవాలి సార్, ఆర్హెచ్ పౌలర్ అనేటువంటి శాస్త్రవేత్త. పౌలర్ విధానం ప్రకారం ఉష్ణోగ్రత అనేది పరిసరాల ప్రభావం మీద ఆధారపడుతుంది అంటాడు. ద టెంపరేచర్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటాడు. ఉష్ణోగ్రత అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే మిత్రమా అంటే పరిసరాల ప్రభావం మీద ఆధారపడుతుందంట. ద టెంపరేచర్ మస్ట్ అండ్ షుడ్ డిపెండ్స్ అపాన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అని చెప్తాడు సార్. గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. మరి ఈ పౌలర్ విధానం ప్రకారం ఉష్ణోగ్రత అనేది ఒక వ్యక్తి అనుభవించే భౌతిక అనుభూతిని ఉష్ణోగ్రత అంటాడు. ద ఫిజికల్ ఎఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ టెంపరేచర్. Temperature is nothing but we can feel that highest amount of temperature or normal temperature or moderate temperature, we can feel that. ఒక వ్యక్తి అనుభవించే భౌతిక ప్రక్రియనే ఉష్ణోగ్రత అంటారు. ఈ ఉష్ణోగ్రత పెరగడం తగ్గడం అనేది పరిసరాల మీద ఆధారపడుతుంది అంటారు. The temperature is always depends upon environmental conditions. The point number 1, the temperature is nothing but the physical effect of human being. The physical effect of human being is called as the temperature. మరి ఈ ఉష్ణోగ్రత అనేది ఎలా నిర్వహించాడు అంటే, సాధారణంగా ఇక్కడ ఒక పాత్ర తీసుకున్నాం సార్. ఈ పాత్రలో చల్లటి నీరు కనపడతా ఉంది సార్, ఈ పాత్రలో వేడి నీరు కనపడతా ఉంది సార్. సో నాకు వేడి నీరు టచ్ చేయగానే ఐ కెన్ ఫీల్ దట్ ద వాటర్ ఈజ్ హీట్ అంటాం. చల్లని నీరు టచ్ చేయగానే ఐ కెన్ ఫీల్ దట్ ద వాటర్ ఈజ్ కోల్డ్ అంటాం. అంటే ఈ అనుభూతి ఎవరికి అర్థమవుతుంది మాస్టర్? మనకు అర్థమవుతుంది. అందుకే పౌలర్ ఏం చెప్పాడు? ఒక వ్యక్తి అనుభవించే అనుభూతిని ఉష్ణోగ్రత అన్నాడు సార్. I can feel that the water is heat, the water is cold. That is the physical effect of human body. That is called the temperature. మరి ఈ ఉష్ణోగ్రత అనేది ఎప్పుడు కూడా అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి ప్రసరిస్తుంది అని ఇప్పుడే మాట్లాడాం సార్. ఉష్ణోగ్రత అంటే ఒక పదార్థానికి లేదా ఒక సమ్మేళనానికి ఉండబడే వేడి, లేదా ఒక పదార్థానికి లేదా ఒక సమ్మేళనానికి ఉండే చల్లదనం, ఒక పదార్థం యొక్క వేడి లేదా చల్లదనం యొక్క తీవ్రతనే ఉష్ణోగ్రత అంటాం. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ గివెన్ సబ్స్టాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరేచర్. ఒక సమ్మేళనానికి ఉండబడే, ఒక వస్తువుకు ఉండబడే వేడి కావచ్చు, లేదా ఉష్ణీయ ప్రక్రియ కావచ్చు, లేదా ఒక పదార్థానికి ఉండే చల్లదనం కావచ్చు, ఈ రెండింటి సమ్మేళనాన్ని పౌలర్ ఏం చెప్పాడు అంటే ఉష్ణోగ్రత అని చెప్పాడు. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ గివెన్ సబ్స్టాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరేచర్ అని చెప్తాం సార్. మరి ఎప్పుడైతే ఉష్ణోగ్రత అనేది రెండు పదార్థాల కలయిక అని చెప్పాడు, ఉష్ణోగ్రత అనేది అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రతకు ప్రసరిస్తుంది అని చెప్పాడు, దాన్ని ఉష్ణ ప్రసరణాన్ని గుర్తు చేశాడు. మరి ఈ ఉష్ణోగ్రతలను లెక్కించడానికి లేదా ఉష్ణోగ్రతలను కొలవడానికి మొట్టమొదటిసారిగా ఉష్ణోగ్రతలను కొలవడానికి లేదా ఉష్ణోగ్రతలను లెక్కించడానికి గెలీలియో అనేటువంటి శాస్త్రవేత్త ఉష్ణమాపకాన్ని తయారు చేశాడు. The scientist Galileo was invented by temperature measuring device. మరి ఉష్ణోగ్రతలను ఏ విధంగా లెక్కించాలి?
మరి ఉష్ణోగ్రతను లెక్కించడానికి ఏ రకమైన ఉష్ణమాపకాలు వాడాలి అంటే ఒక సమ్మేళనం యొక్క లేదా ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతలను కొలవడానికి మొట్టమొదటిసారిగా గెలీలియో అనేటువంటి శాస్త్రవేత్త ద్రవరూప ఉష్ణమాపకాన్ని తయారు చేస్తాడు. ద్రవరూప ఉష్ణమాపకాన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే గెలీలియో అనేటువంటి శాస్త్రవేత్త. మిత్రమా గుర్తుంచుకోవాలి, టెంపరేచర్ మెజరింగ్ డివైస్. దిస్ డివైస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద టెంపరేచర్ ఆఫ్ మెటీరియల్, the temperature of human body, temperature of insects, the temperature of animals. Okay, whatever it is. మరి ఎలా తయారు చేశాడో చూద్దాం సార్. మరి ఎప్పుడైతే ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉష్ణమాపకాలను తయారు చేశాడో మొట్టమొదటిసారిగా గెలీలియో అనేటువంటి శాస్త్రవేత్త థర్మామీటర్ అనేటువంటి పరికరాన్ని తయారు చేశారు. దీన్ని మనమే ప్రస్తుతము ఉష్ణమాపకము అని చెప్తా ఉన్నాం సార్. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి మిత్రమా. ఉష్ణమాపకం, టెంపరేచర్ మెజరింగ్ డివైస్ అంటాం సార్. టెంపరేచర్ మెజరింగ్ డివైస్, టెంపరేచర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఎలా తయారు చేశాడంటే మాస్టరు, ఒకసారి ఆ డయాగ్రామ్ కంటే ముఖ్యంగా నేను డ్రా చేసే పిక్చర్ చూడండి సార్. ఇది స్తూపాకారంలో ఉన్న పారదర్శకమైన గాజు గొట్టం. ఇది స్తూపాకారంలో ఉన్న పారదర్శకమైన గాజు గొట్టం. ఈ గాజు గొట్టము కింది భాగంలో బల్బు నిర్మాణం ఉంటుంది. ఈ గాజు గొట్టము కింది భాగంలో స్టీలు పూత పూయబడిన బల్బు నిర్మాణం ఉంటుంది. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్ సిలిండరికల్ గ్లాస్ జార్. మరి ఈ గాజు గొట్టము లోపలి భాగంలో మరొక గాజు గొట్టం ఉంటుందంట మాస్టరు. ఆ గాజు గొట్టాన్ని ఏమంటారంటే మాస్టర్, ఇలా లోపల అతి సన్ననైన వెంట్రుక మందము కలిగిన మరొక గాజు గొట్టం ఉంటుంది మాస్టరు. దీన్ని ఏమని పిలుస్తారంటే మాస్టరు, కేశనాళిక అని పిలుస్తాం సార్. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్ సిలిండరికల్ అనదర్ జార్ ఈస్ దట్ ఈస్ కాల్డ్ క్యాపిలరీ ట్యూబ్. కేశనాళిక అంటారు మిత్రమా. ఎగ్జామినేషన్ బిట్టు కేశనాళిక అంటే 1 మిల్లీమీటరు మందాన్ని కలిగి 1 మిల్లీమీటరు అంతర్వ్యాసార్థము కలిగిన గాజు గొట్టము అని గుర్తుపెట్టుకోండి సార్. The thickness of the capillary tube 1 millimeter. The inner diameter of the capillary tube is also 1 millimeter. ముందుగా స్తూపాకారంలో ఉన్న ఒక గాజు గొట్టాన్ని తయారు చేశారు. ఆ గాజు గొట్టము లోపలి భాగంలో మరొక గాజు గొట్టాన్ని తీసుకున్న దాన్ని కేశనాళిక అని పిలవడం జరిగింది. వెంట్రుక మందము కలిగిన గాజు గొట్టాన్ని కేశనాళిక అంటాం. Capillary tube is nothing but thickness is nothing but equal to air. That is nothing but 1 millimeter. This is, please catch the point in examination. సో మరి ఈ కేశనాళికలో ఏ సమ్మేళనాన్ని తీసుకుంటారు అంటే ద్రవ రూపములో ఉన్న, కాన్సన్ట్రేట్ చేయాలి సార్, ద్రవ రూపములో ఉన్న పాదరసాన్ని తీసుకుంటాం సార్. ద్రవ రూపంలో ఉన్న పాదరసాన్ని తీసుకుంటాం. సాధారణంగా ద్రవ స్థితిలో ఉండే సమ్మేళనాలను అలోహాలు అంటాం. మనకు ఒక పదార్థాన్ని నిన్న ఏ విధంగా ఘన, ద్రవ, వాయు అని చెప్పామో, ఘన స్థితిలో ఉండే సమ్మేళనాలను లోహాలు అంటాం. ద్రవ స్థితిలో ఉండే లోహాలను అలోహాలు అంటాం. వాయు స్థితిలో ఉండే వాటిని మిశ్రమ సమ్మేళనాలు మెటలాయిడ్స్ అని పిలుస్తాం. మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ అంటాం. మరి ఘన స్థితిలో ఉన్న ప్రతి సమ్మేళనం కూడా లోహ లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. కాపర్ అండి, అల్యూమినియం అండి, సిల్వర్ అండి, గోల్డ్ అండి, ఇవన్నీ కూడా ఘనస్థితి సమ్మేళనాలే కదా. ఇవన్నిటి కూడా ఏ లక్షణాలు ఉన్నాయంటే లోహ లక్షణాలు. ఆల్ మెటల్స్ ఇన్ సాలిడ్ నేచర్. ఘనస్థితిలో ఉన్న ప్రతి సమ్మేళనం కూడా లోహమే. మరి
ఇక్కడ ఈ పాదరసము అనేది ద్రవ స్థితిలో ఉంటుంది సార్. మరి ద్రవ స్థితిలో ఉంటే లోహమందమా అలోహమందమా మాస్టరు? ఇక్కడ ఒక 2 పాయింట్లు చెప్తాను మిత్రమా నేను. ఏంటిది మిత్రమా అంటే దీని యొక్క రేంజ్ ఏందో చూద్దాం. మేడం గారు చాలా జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ రేంజ్ ఎంత ఉంటుంది సార్ అంటే ఫారెన్హీట్ ఉష్ణమాపకం యొక్క ఉష్ణోగ్రత అవధి 32 డిగ్రీ ఫారెన్హీట్ టు 212 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటుంది సార్. 32 డిగ్రీ ఫారెన్హీట్ టు 212 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటుంది సార్. ఇది 2వ స్కేల్ మిత్రమా. ఈ స్కేల్ యొక్క ఉష్ణోగ్రత అవధి 32 డిగ్రీ ఫారెన్హీట్ టు 212 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటుంది మిత్రమా. సేమ్ మిత్రమా, మళ్ళీ ఇక్కడ నువ్వేం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. దీన్ని సింపుల్గా ఇంతకుముందు గుర్తుపెట్టుకున్నావు కాబట్టి ఎల్ఎఫ్పి అని రాయొచ్చు మిత్రమా, దీన్ని యుఎఫ్పి అని రాయొచ్చు మిత్రమా. అంటే దీన్ని ఊర్ధ స్థిర స్థానము, దీన్ని అధమ స్థిర స్థానము అని చెప్పొచ్చు, దీన్ని ఊర్ధ స్థిర స్థానము అని చెప్పొచ్చు. ఎవ్రీ టైమ్ డోంట్ రిపీట్ ఇయర్, సింపుల్ యూ కెన్ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్, దిస్ ఈజ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఇది ఏ ఉష్ణమాపకం అంటే ఫారెన్హీట్ ఉష్ణమాపకం. మరి ఈ ఫారెన్హీట్ ఉష్ణమాపకంలో ఎన్ని ఉష్ణ విభాగాలు ఉన్నాయి సార్ అంటే అప్పర్ ఫిక్స్డ్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ అండి. అప్పర్ ఫిక్స్డ్ అంటే ఎంత తీసుకోవాలంటే మాస్టరు 212 తీసుకోవాలి మాస్టరు. లోయర్ ఫిక్స్డ్ అంటే ఎంత తీసుకోవాలి మాస్టరు 32 తీసుకోవాలి మాస్టరు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 180 వస్తుందండి. 180 వస్తుందండి. ఇక్కడ ఈ 180ని నేను ఏమని చెప్పదలుచుకున్నాను సార్ అంటే ఈ 180ని నేను ఏమని చెప్పదలుచుకున్నానంటే సార్ ఫారెన్హీట్ ఉష్ణమాపకంలో ఉష్ణ విభాగాల సంఖ్య. హౌ మెనీ ఈక్వల్ పార్ట్స్ ఇన్ ఫారెన్హీట్ స్కేల్? 180 ఈక్వల్ పార్ట్స్ ఆర్ దేర్. అదే సెల్సియస్లో అయితే ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి? 100 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం సార్. గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫారెన్హీట్లోని ఉష్ణ విభాగాలు ఈక్వల్ పార్ట్స్ in Fahrenheit scale ఎన్ని ఉన్నాయి మాస్టర్ ఈక్వల్ పార్ట్స్? 180 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి సార్. సెల్సియస్లో అయితే 100 కనిపించినాయి, దీంట్లో అయితే 180 కనిపించినాయి. కాకపోతే దీనికి నేను ఒక పేరు ఇచ్చాను, అధిక ఉష్ణోగ్రత ఉష్ణమాపకము అన్న. ఈక్వల్ పార్ట్స్ ఇంక్రీజ్ అయినాయి డిక్రీజ్ అయినాయి అంటే ఇంక్రీజ్ అయినాయి. కాబట్టి ఈ ఫారెన్హీట్ ఉష్ణమాపకాన్ని అధిక ఉష్ణోగ్రత ఉష్ణమాపకం అని చెప్పా. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి సార్. ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంటుంది మిత్రమా. ఎందుకు ఆ పేరు పెట్టానంటే అత్యధిక ఉష్ణ విభాగాలు వచ్చేది దేంట్లో అంటే ఫారెన్హీట్లో, కాబట్టి నేను ఆ పేరు తీసుకోవడం జరిగింది. అంటే దీని తర్వాత చెప్పే కెల్విన్లో రావు, ఆ తర్వాత చెప్పే రాయిమర్లో కూడా రావు అని అర్థమైపోతుంది నాకు వెంటనే. అధిక ఉష్ణోగ్రత ఉష్ణమాపకం అని దేన్ని అంటారంటే ఫారెన్హీట్ స్కేల్ అంటాం. మరి క్లియర్లీ అండర్స్టాండ్? రైట్ సార్. ఇక్కడ పక్కన ఇంకొక స్కేల్ కూడా మాట్లాడదాం సార్. కెల్విన్ స్కేల్ అంటాం సార్. ఈ కెల్విన్ అనేది ఉష్ణోగ్రతకు SI పద్ధతిలో ప్రమాణం. SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ కెల్విన్ అని చెప్పుకున్నాం సార్. దీన్ని ఇంకా బాగా చెప్పాలి అంటే ఇంతకుముందే చెప్పా, పరమ శూన్య ఉష్ణమాపకం. పరమ శూన్య ఉష్ణమాపకం. ఇప్పుడు ఇంకొక కొత్త పేరు కూడా నేను ముందుకు తీసుకురాబోతున్నా, గమనించు మిత్రమా. ఎందుకు ఆ పేరు పెడుతున్నానో చూడు సార్. ఈ కెల్విన్ ఉష్ణమాపకానికి మరొక పేరు కూడా ఇస్తున్నా, రుణ ఉష్ణమాపకం అని పిలుస్తాం. నెగిటివ్ టెంపరేచర్ డివైస్ అంటాం. రుణ ఉష్ణమాపకం మిత్రమా. 2 పేర్లు ఇచ్చాను మిత్రమా, గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్. కెల్విన్ ఉష్ణమాపకాన్ని పరమశూన్య ఉష్ణోగ్రత ఉష్ణమాపకం అని చెప్పాం. ఇప్పుడేం చెప్తున్నాం? రుణ ఉష్ణమాపకం అని చెప్తున్నాం. ఎందుకు ఈ మాట మాట్లాడాను సార్ అంటే కెల్విన్ ఉష్ణోగ్రత రేంజ్ ఆఫ్ కెల్విన్ స్కేల్ సార్. రేంజ్ ఆఫ్ కెల్విన్ స్కేల్ ఎంత అంటే మాస్టరు -273 కెల్విన్ టు
ప్లస్ 373 కెల్విన్ ఉంటుంది సార్. సార్ ఉష్ణోగ్రతలు ఎప్పుడైనా నెగిటివ్లో ఉంటాయండి? ఉష్ణోగ్రత -10 డిగ్రీ సెంటీగ్రేడ్ -20 డిగ్రీ అంటామా? అనం సార్. ఉష్ణోగ్రత నెగిటివ్ ఉంటుందా? -10 మీటర్లు రన్నింగ్ చేసాము, -20 మీటర్లు రన్నింగ్ చేసామని చెప్తామండి మనం? చెప్పం కదా. అట్లనే ఉష్ణోగ్రత నెగిటివ్ ఉంటుందా? నా శరీర ఉష్ణోగ్రత -37 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటామా? ప్రదేశాలు లేదా ప్రాంతాల ఉష్ణోగ్రతలు నెగిటివ్లో ఉంటాయి సార్. హిమాలయాల్లో ఉష్ణోగ్రత మైనస్లో ఉంటుంది సార్, సియాచీలో ఉష్ణోగ్రత మైనస్లో ఉంటుంది సార్, జమ్మూ కాశ్మీర్లో ఉష్ణోగ్రతలు మైనస్లో ఉంటాయి. కానీ వాటి విలువలు రుణాత్మకం ఉండవు సార్. అర్థమైందా మాస్టర్? ద వాల్యూస్ ఆర్ నెవర్ టేకెన్ ఇన్ ద నెగిటివ్ సార్. మరి ఇక్కడ ముందు మైనస్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇట్ ఈజ్ ఇండికేటెడ్ నెగిటివ్ టెంపరేచర్ డివైస్. అంటే ఆ ఉష్ణమాపకం రుణ ఉష్ణమాపకం అని ఇండికేట్ చేస్తుంది. అంటే దీంట్లో ఒక నెగిటివ్ సైన్ అనేది ఉంది అనేది నీకు చెప్తుంది మిత్రమా. ఇక్కడ -273 అన్నాం మాస్టర్. -273 కెల్విన్ టు +373 కెల్విన్. మిత్రమా ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ గమనించి ఉండుంటాను. ఈ ఫారెన్హీట్కి కెల్విన్కి ఏం డిఫరెన్స్ కనిపించింది? సింపుల్గా చెప్పాలంటే -1 కనిపించింది సార్. నాకు ఇంకొకటి కూడా కనిపిస్తుంది సార్. ఇంకో ఇక్కడ సెల్సియస్ చెప్పుకున్నాను సార్, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ చూస్తే 32 డిగ్రీ ఫారెన్హీట్ టు 212 డిగ్రీ ఫారెన్హీట్. ఇక్కడ చూస్తే -273 కెల్విన్ టు +373 కెల్విన్. ఏమి వేరియేషన్ కనిపించింది సార్ మీకు? ఏం వేరియేషన్ కనిపించింది 3 స్కేళ్లలో? ఏం వేరియేషన్ కనిపించింది? ఏదో ఒక వేరియేషన్ ఖచ్చితంగా గమనించి ఉండాలి సార్ మీరు. మైనస్ ఉంది, నేను చెప్తున్నాను మైనస్ ఉంది. ఇంకేం గమనించి ఉంటాము? నెంబర్స్ చూసారా సార్? అంటే ఇప్పుడే మనం ఒక బిట్ను కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే ఎగ్జామినేషన్లో ఇంకెక్కువ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ ఏం లేదు సార్, వెరీ సింపుల్ మేనర్ సార్. ఇక్కడ మీరు గమనిస్తే సార్ 0 డిగ్రీ కనిపించింది సార్. పైన కనిపించిందా లేదు మాస్టర్? ఇక్కడ చూస్తే పైన ఏం కనిపించింది మాస్టర్? డిగ్రీ. మరి ఇక్కడ డిగ్రీ ఉందా మాస్టర్? ఉందా మాస్టర్? నేను రేపు 100కు 200% విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ లేదా ఎసెషన్ రీజన్స్లో ఇచ్చి పై 2 కరెక్ట్ లేదా పైది 1 కరెక్ట్, రెండోది మాత్రమే కరెక్ట్ అని ఇస్తాడు సార్. నేను అట్లాంటి క్వశ్చన్స్ మీకు చాలా ఇస్తాను సార్. నా సబ్జెక్టు ఫిల్టర్ చేసి ఇస్తాను సార్ మీకు. అందులో నో డౌట్ సార్. మీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న ఏ పుస్తకం కూడా వద్దు సార్. ఇంకా నేను చెప్పిన నోట్స్, నేను ఇచ్చిన మెటీరియల్, నా క్లాస్ ఆన్ రికార్డ్ సార్. ఇది గుర్తుపెట్టుకుంటే మోర్ దెన్ ఎనఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్. ఇక్కడ మిత్రమా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ అంటాడు. బాగా చదివి ఉన్నాడు ఆస్పిరెంట్, బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యాడు. ఫస్ట్ ఆప్షన్లో వాడు ఏం చేస్తాడంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ డిగ్రీ పెడతాడు సార్. ఫస్ట్లో పెడతాడా లేదా సెకండ్ దానికి పెడతాడో నాకు తెలియదు, కానీ ఎక్కడో ఒక చోట డిగ్రీ పెడతాడు సార్. డిగ్రీ మనం ఏం చేస్తామంటే మాస్టర్ బాగా చెప్పాడు, నేను బాగా చదివాను, కెల్విన్ టెంపరేచర్ -273 టు ఈ 2 మాత్రమే నీ బ్రెయిన్లో ఉంటాయి మొత్తం. అక్కడ డిగ్రీ ఉందా లేదనేది ఆ టైంలో ఆ ఎగ్జామినేషన్ ఫోబియాలో నువ్వు కాదు నేను కూడా 0నే అవుతా సార్. ఆన్సర్ ఇది మొత్తం బబుల్ చేస్తాడు సార్. ఆస్పిరెంట్ బబుల్ చేసి రీచెక్ చేసుకునేటప్పుడు అప్పుడు ఐస్ 360 degrees ఓపెన్ అవుతాయి సార్. అప్పుడు 360 degrees ఓపెన్ అయితే లాభం ఏముంటుంది సార్? ఏముండదు కదా మిత్రమా. అందుకే బాగా గమనించాలి మిత్రం. ఇట్ ఈస్ ఏ హ్యూమన్ ఎర్రర్, దాంట్లో ఎవరికి తప్పలేదు సార్. మనం రాస్తుంటే టు ద ప్రిన్సిపల్ అని రాస్తాం, ఒక్కోసారి దా అనేది మర్చిపోతాం సార్. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ హ్యూమన్ సైకలాజికల్ ఎర్రర్ సార్ అన్నీ కూడా. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ అవసరం సార్. ఉద్యోగం రాకపోవడానికి వచ్చిన వాడికి నేను ఎప్పుడు తేడా ఎక్కువ పెద్ద చూపించాను సార్. వచ్చినవాడు హీరో అని చెప్పను, రానివాడు 0 అనను సార్. A little bit of variation in between the 2 persons. అర్థమైంది మిత్రమా? చాలా మందిని చూస్తూ ఉంటాను సార్,
ఇదే ఆర్టీసీ క్లాస్ రూమ్లో కొన్ని సంవత్సరాల తరబడి నేను కూడా కూర్చొని ఉన్నాను సార్. నాతో పాటు మా మేడం కూడా కూర్చొని ఉంది సార్. అంటే రావడానికి రాకపోవడానికి ఏ పాయింట్ వేరియేషన్ ఈజ్ దేర్. మనము చదువుతాం, వాడు చదువుతాం, ఆ టైంలో ఏదో ఒక చిన్న క్రైటీరియాలో ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఎర్రర్ అంటాం, ఆ మిస్టేక్ అంటాం. అది ఒక్కటి చేపట్టి మనం కొంచెం వెనక ఉంటాం, వాడు కొంచెం ముందు ఉంటాడు, అంతే. అందుకే ఎగ్జామ్లో పాస్ అయ్యి జాబ్ వచ్చితే ఐఎమ్ నాట్ షోయింగ్ ఫర్ ద హీరో అని, నేను హీరో అని ఏం చెప్పను. వాడికంటే ఎక్కువ టాలెంట్ ఉంది, వాడికంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉంది, కానీ ఆ టైంలో ఆ మినిట్లో మనం చేయాల్సినటువంటి ప్రాపర్ థింకింగ్ అనేది మిస్ అయింది. కాబట్టి వాడు రేస్లో ముందున్నాడు, మనం రేస్లో అనుకున్నాం, అంతే కదా సార్. క్రికెట్ మ్యాచ్ ఆడతాం సార్, 300 కొట్టాలి కదా, 299 కొట్టాం సార్, ఎట్లా విన్ అవుతాం సార్? 1 కదా. సెంచరీ చేశాడు సచిన్ టెండూల్కర్, లేకపోతే ఇంకోటి ఎవడైతే మనకి సంబంధం లేదు. కానీ సెంచరీకి వాల్యూ ఏమైతే ఇప్పుడు 0 అవుతుంది. నేను బాగా చదివాను సార్, బట్ 0.5 మార్క్స్ ఐ లాస్ట్ ఫర్ జాబ్ అంటే ఇట్ ఈస్ నాట్ క్యాలిక్యులేటెడ్ ఫర్ దట్, అంతే కదండి. అంటే ఇట్లాంటి రెగ్యులర్ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి there is no bother about it. We are all of the very spirit person, we are an energetic person. You have to do a lot of hard work, and upcoming days is very good days. You are succeeding for the competitive exam. I believe that. రైట్ సార్. అయితే ఇక్కడ ఏంటంటే మాస్టరు, ఈ కెల్విన్ ఉష్ణోగ్రతను డిగ్రీలలో లెక్కించొద్దు అనేటువంటి పాయింట్ నీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి సార్. ఈ కెల్విన్ ఉష్ణోగ్రత ఎంత అంటే -273 కెల్విన్ టు +373 కెల్విన్ ఉంటుందని గుర్తుపెట్టుకో మిత్రమా. ఇట్స్ బి ఎనఫ్. డిగ్రీలో లెక్కించరు, పాయింట్ నెంబర్ 1. ఈ స్కేల్ టెంపరేచర్లో నెగిటివ్ వాల్యూ మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి, పాయింట్ నెంబర్ 2. ఇంకొక పాయింట్ ఏంటంటే కెల్విన్ టెంపరేచర్కి ఇంకేమని వాడాలంటే అబ్సల్యూట్ జీరో స్కేల్ టెంపరేచర్ అనే టర్మ్ వాడాలి. ఈ 3 పాయింట్స్ నువ్వు కెల్విన్లో గుర్తుపెట్టుకో. ప్రతిసారి టెంపరేచర్ వచ్చింది కాన్సెప్ట్ ఎక్కడనంటే నీ బ్రెయిన్లో కెల్విన్ గుర్తుకు రావాలి. ఎందుకు అంటే ఈ కెల్విన్ అనేది ఉష్ణోగ్రతకు SI పద్ధతిలో ప్రమాణం, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దీన్ని పరమశూన్య ఉష్ణమాపకం అంటాం, పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ దీన్ని నెగిటివ్ టెంపరేచర్ డివైజ్ అంటాం, పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, ఈ టెంపరేచర్స్లో డిగ్రీస్లో మెజర్ చేయము అని గుర్తుకు రావాలి. నేను టెంపరేచర్ చదువుకునేటప్పుడు ఈ 4 పాయింట్లు గుర్తు తెచ్చుకుంటాను, పిల్లోడికి చెప్పేటప్పుడు ఈ 4 పాయింట్లు మర్చిపోకుండా చెప్పాలి అని అనుకుంటాను. నువ్వు కూడా అట్లనే ఈ టాపిక్ చదివేటప్పుడు ఈ టెంపరేచర్ దగ్గరికి వచ్చేసరికి ఈ స్కేల్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వు బ్రదర్. రైట్ సార్. దీన్ని మళ్ళీ LFP అని అంటాను సార్, నేను మళ్ళీ దీన్ని UFP అని అంటాను మాస్టర్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. దీన్ని ఊర్ధ్వ స్థిర స్థానము అన్నాను, దీన్ని అధమ స్థిర స్థానము అన్నాను. ఊర్ధ్వ స్థిర స్థానాన్ని లెక్కించడానికి హిపోమీటర్ అనే పరికరాన్ని వాడతాం. వెంటనే మాస్టర్ డౌట్ వస్తుంది, మరి అధమ స్థిర స్థానాన్ని కనుగొనడానికి ఏ పరికరం లేదా అంటే ఏ పరికరాలతో అధమ స్థిర స్థానాన్ని చెప్పము. కేవలం ఫారెన్హీట్లో చెప్పొచ్చు, సెల్సియస్లో చెప్పొచ్చు, కెల్విన్లో చెప్పొచ్చు, రాయ్మర్లో చెప్పొచ్చు, కానీ ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఏమి కూడా అధమ స్థిర స్థానానికి లేవు. కానీ ఊర్ధ్వ స్థిర స్థానాన్ని మాత్రం దేంతో లెక్కిస్తామంటే హిపోమీటర్ అనే పరికరంతో లెక్కించడం జరుగుతుంది. మిత్రమా ఇక్కడ కూడా చూస్తే అప్పర్ ఫిక్స్డ్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ వస్తాయి మిత్రమా? 373 మైనస్ ఆఫ్ -273 మైనస్ ఇంటూ మైనస్ ఎంత అండి? ప్లస్ 373 ప్లస్ 273 ఎంత అవుతుంది మిత్రమా? ఎంత మిత్రమా? 646 కెల్విన్స్. రాంగ్ మిత్రమా. ముందే చెప్పా సైన్ మాత్రమే నెగిటివ్ ఉంటుంది, వాల్యూస్ నెగిటివ్ ఉండని ఫస్ట్ పాయింట్ రిపీట్ చేసిన. అర్థమైంది మిత్రం? ఈ ఒక సైన్ ఒకటి మాత్రమే నెగిటివ్, వాల్యూస్ ఆర్ నెవర్ టేకెన్ నెగిటివ్. దట్స్ వే ఐ కెన్ రిటర్న్ యాజ్ బాగా గుర్తుపెట్టుకో మిత్రమా, బాగా గుర్తుపెట్టుకో. అప్పర్ ఫిక్స్డ్ మైనస్ లోయర్ ఫిక్స్డ్. So upper fixed 373 minus 273, that is equal to how many equal parts are there? 100 equal parts are there. క్లారిటీ వచ్చింది మిత్రం? ఇంతసేపు చెప్పడానికి కారణం ఏంటి దీన్ని అంటే
నువ్వు ఎట్టి పరిస్థితిలో కన్ఫ్యూజన్కి స్కోప్ ఇవ్వద్దు. మళ్ళీ నువ్వు చదువుకుంటప్పుడు కూడా నీకు డౌట్ అనేది రావద్దు. నేను నీ బుక్ నువ్వు చదివేటప్పుడు నా ఇమేజ్ నీకు ఆ స్క్రీన్ మీద కనిపించేలా ఉండాలి. కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్న ప్రతి పాయింట్ని కూడా సెల్సియస్లో 100 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, ఫారెన్హీట్లో 180 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, మళ్ళీ కెల్విన్కి వచ్చేసరికి ఎన్ని ఈక్వల్ పార్ట్స్ వచ్చినాయి సార్? 100 ఈక్వల్ పార్ట్స్ వచ్చేసినాయి సార్. ఇక లాస్ట్ వన్ సార్, దాన్ని కూడా ఇక్కడే ఒక చిన్న పాయింట్లో మాట్లాడతాను, దీంతో పెద్దగా యూజ్ లేదు. మళ్ళీ అప్పర్ ఫిక్స్డ్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ చేస్తాం సార్. అప్పర్ ఫిక్స్డ్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ చేస్తే ఎన్ని ఈక్వల్ పార్ట్స్ వస్తుంది మిత్రమా? 80 ఈక్వల్ పార్ట్స్ వస్తుంది మిత్రమా. హౌ మెనీ ఈక్వల్ పార్ట్స్ ఆర్ దేర్? 80 ఈక్వల్ పార్ట్స్ ఆర్ దేర్. మొత్తం ఎన్ని ఉష్ణమాపకాలు ఉన్నాయి? 4 ఉష్ణమాపకాలు ఉన్నాయి సార్. ఈ 4 ఉష్ణమాపకాల్లో మొట్టమొదటి ఉష్ణమాపకంలో ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయంటే 100 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. దీన్ని సెల్సియస్ ఉష్ణమాపకము అని చెప్పినాం సార్. సెల్సియస్ ఉష్ణమాపకంలో గరిష్ట ఉష్ణ విభాగాలు 100, ఫారెన్హీట్ ఉష్ణమాపకంలో గరిష్ట విభాగాలు 180. దీనిని మనము అధిక ఉష్ణోగ్రత ఉష్ణమాపకము అని చెప్పడం జరిగింది. మరి కెల్విన్లో ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయంటే 100 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయని చెప్పుకోవాలి సార్. సార్ మళ్ళీ దీంట్లో ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయంటే 80 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి సార్. ఈ 4 ఉష్ణమాపకాలు ఒక సమ్మేళనం యొక్క, ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతలను లెక్కించడానికి లేదా కొలవడానికి ఉపయోగిస్తాం మాస్టరు. అలానే చూస్తే నేను ఇక్కడ ఒక స్క్రీన్ కూడా ఇచ్చాను మాస్టర్. సెల్సియస్ ఉష్ణోగ్రత అవధి అని చెప్పాను మాస్టరు. ద రేంజ్ ఆఫ్ సెల్సియస్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇగో అధమ స్థిర స్థానము అని చెప్పాను మాస్టర్. ఇగో ఊర్ధ స్థిర స్థానము అని చెప్పాను 100 డిగ్రీ సెంటీగ్రేడ్. How many equal parts మిత్రమా? 100 ఈక్వల్ పార్ట్స్ ఆర్ దేర్. నెక్స్ట్ ఫారెన్హీట్ ఉష్ణమాపకం మాస్టర్ 32 డిగ్రీ ఫారెన్హీట్ టు 212. హౌ మెనీ ఈక్వల్ పార్ట్స్ అంటే 180 ఈక్వల్ పార్ట్స్ అని తీసుకోండి మిత్రమా. ఇగో కెల్విన్ ఇక్కడ మైనస్ పల్లి సార్. కెల్విన్ ఉష్ణమాపకం ఇక్కడ -273 కెల్విన్ టు +373 కెల్విన్. ఇక్కడ కూడా ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయంటే 100 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మిత్రమా. నెక్స్ట్ రాయ్ మరి ఇక్కడ డిగ్రీ పడింది సార్, డిగ్రీ క్యాన్సిల్ చేయాలి సార్, ఇక్కడ డిగ్రీ ఉండదు మిత్రమా. సో దీంట్లో కూడా ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయంటే 80 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి సార్. This is the 4 temperature device we are utilized to calculate by using temperature of material or objects. Only nowadays we are using the 3 scales are there. One is Celsius, second one is the Fahrenheit, third one is the Kelvin. Kelvin is the SI unit of temperature. SI unit of temperature is Kelvin. The degree is the another unit or general unit of temperature. Are you clearly understand my dear friends? Right మిత్రమా. ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా చూద్దాం మిత్రమా. ఇక్కడ చూడాలి మిత్రమా. సి అంటే సెల్సియస్ అన్నాను మిత్రమా, ఎఫ్ అంటే ఫారెన్హీట్ అంటున్నాను, కే అంటే కెల్విన్ అంటున్నా, అండ్ ఆర్ అంటే రాయ్మర్ అంటున్నా. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను మాస్టర్ అంటే 4 ఉష్ణమాపకాల మధ్య సంబంధాన్ని చెప్పబోతున్నాం. ద రిలేషన్ బిట్వీన్ 4 స్కేల్స్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ 4 స్కేల్స్? నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వెరీ క్లియర్లీ. చూద్దాం సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనేది చూద్దాం సార్. సార్ మొట్టమొదటి స్కేల్ సెల్సియస్ స్కేల్ సార్. ఇగో సి అనగానే నా బ్రెయిన్లో ఏం గుర్తొస్తుంది అంటే మిత్రమా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ గుర్తొస్తుంది సార్. ఇక్కడ 0కు వాల్యూ లేదు కాబట్టి 100 ఒకటి తీసుకుంటాను సార్. 100 రాసే బదులు నేను ఏం రాశాను సార్? సి అని రాశాను. సి అంటే ఏంటిది మాస్టర్? సెల్సియస్. మరి సెల్సియస్లో ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయంటే నేను ఇప్పుడే లెక్క చేశాను సార్, 100 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. ఆర్ యూ అండర్స్టాండ్? రెండవది సార్ ఎఫ్ అంటే ఫారెన్హీట్ మాస్టర్. F minus 32 అంటే I can understand 212 minus 32. 212 minus 32, how many equal parts are there? 180 equal. Are you understand my dear friends? So now next sir, K minus 273.
So it's nothing but 373 minus 273. How many equal parts? Next, the range of primer 0 or to 80R. Simply we can take it as R, just like a C. Is there no? Now 80. This is complete relation between the four scale. ఇది 4 ఉష్ణ మాపకాల మధ్య సంబంధం. Please try to catch the point. C by 100 is equal to F minus 32 by 180 is equal to K minus 273 by 100 is equal to R by 80. This is the relation between four temperature scales. So now, listen my dear friend. Now I am taking for, in an examination asking for only relation between two scales. You write only 2 points. You write for the 3 relation, you write take the 3 only. Ask for the 4, you write the total information. Examination lo renditi relation adugite rende rayali, 3 adugite 3 rayali, 4 adugite 4 rayali. పోయినసారి ఐ థింక్ ఏపీ కానిస్టేబుల్ పేపర్లో కనపడినటువంటి బిట్ సార్, అది ఆర్ఆర్బి ఏఎల్పి లోకో పైలట్ అనేది జరుగుతుంది చూడండి సార్, దాంట్లో కనపడ్డటువంటి బిట్ సార్ ఇది నాకు. తర్వాత ఎన్టీపీసీ జరుగుతుంది సార్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, దాంట్లో అడిగినటువంటి బిట్ మాస్టర్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్లో ఇంకా నెక్స్ట్ రాబోయేటి కూడా ఫ్రీక్వెంట్గా కానిస్టేబుల్స్లో, ఎస్ఐస్లో, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఇట్లాంటి ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ కూడా నేను అంత స్క్రీన్ పెడతాను. నేను ఒక బిట్ బోర్డు మీద రాశాను, దాని ఇన్ఫర్మేషన్ బాగా ఎక్కువ సార్లు చెప్పాను అంటే దట్ ఈస్ ఆస్కింగ్ ద ప్రీవియస్. నేను అది ప్రీవియస్ అనుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. నేను ప్రీవియస్లో వచ్చింది అంటే దాన్ని బాగా స్ట్రెస్ చేసి చెప్తాను, అంటే ఆ మోడల్ మళ్ళీ అడుగుతాడని. సో ఈ రిలేషన్ మాత్రం నీకు ఖచ్చితంగా బ్రెయిన్లోనే గుర్తుండాలి. C by 100 is equal to F minus 32 by 180 is equal to K minus 273 by 100 is equal to R by 80. ఇది 4 ఉష్ణ మాపకాల మధ్య సంబంధం. మై డియర్ ఫ్రెండ్, ఇప్పుడు నాకేం కావాలంటే రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్, ఈ రెండింటి మధ్య సంబంధాన్ని చూస్తున్నాం. మిత్రమా ఒక్క నిమిషం నా వైపు అబ్జర్వ్ చేయాలి మిత్రమా ప్లీజ్. సి అంటే C by 100, ఐఎమ్ కరెక్ట్, దట్ ఈజ్ ఈక్వల్ టు F minus 32 by 180. నాకు మ్యాథ్స్ అంత పెద్దగా రాదు, కానీ చిన్నప్పుడు మ్యాథ్స్ చేసేవాడిని బాగానే. నాకు అంత పెద్దగా మ్యాథ్స్ రాదు కానీ చిన్నప్పుడు చేసేవాడిని. ఈ జీరో క్యాన్సిల్ అయితే చేయొచ్చు కదండి, రేషియోస్ ఎదురెదురుగా ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు అని ఎప్పుడో మాస్టర్ చెప్పాడు. మరి మీ అంత ఆర్థమెటిక్ రీజనింగ్ నాకు రాదు, ఏం అజయ్ అర్థమైందా, గుర్తుపెట్టుకో. ఇది 2 5s అంట, 2 5ల 2 9ల 18 సార్. అర్థమైంది. మా పాప కూడా అప్పుడప్పుడు ఇంటి దగ్గర 2 5 5 5 జాలు ఎందుకమ్మా, 2 2 అంటే ఎంత హ్యాపీగా ఎంత బాగుంటుందని నేను అంటాను కదా. మనం చదువుకుంది 2 2 ఎంత, 2 3 ఎంత, 2 4 ఎంత. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎంత 2 2s 2 4s. అనడానికి ఇబ్బంది ఉంటుంది, పలకడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కదా. అంటే సరళమైన భాష మాత్రం పక్కకు డేటేసారు అన్నట్టు. ఓకే, 2 5లు ఎంత 10, 2 9ల 18. మాస్టర్ ఇక్కడ చూడు మాస్టర్, నాకు ఏమొచ్చిందంటే C by 5 is equal to F minus 32 by 9 sir. This is the relation between in 2 scales. Please my dear friend, కొంచెం సేపు ఆలోచించాలి. C by 5 is equal to F minus 32 by 9. Sir, examination లో relation between C and F అని కనపడితే ఆప్షన్స్లో ఇది ఉంటే దీనికి మాత్రమే దిస్ ఈజ్ నాట్ రిలేషన్ బిట్వీన్ C and F. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ 4 scales. బట్ మై క్వశ్చన్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ C and F. Are you understand my dear friend? C by 5 is equal to F minus 32 by 9. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా ఫ్రెండ్. C for Celsius, F for Fahrenheit. నాకు ఇప్పుడు Cకి ఫార్ములా కావాలి, ఐ మీన్ సెల్సియస్ ఫార్ములా కావాలి. సెల్సియస్ ఫార్ములా రాయాలి. చిన్నప్పుడు క్రాస్ మల్టిఫికేషన్ చేసినాం సార్ స్కూల్లో, ఇప్పుడు కూడా చేస్తాం అనుకుంటా అప్పుడప్పుడు కదండి. యూ టేక్ ద క్రాస్ మల్టిఫికేషన్, యూ 5 into F minus 32 by ఎంత తీసుకోవాలి సార్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ టు క్యాలిక్యులేట్ ద టెంపరేచర్ ఇన్ సెల్సియస్. C is equal to F minus 32 by 9. Are you understand my dear friend? Any doubt about it? Right. Now I want the formula of Fahrenheit. Well, take the cross multiplication.
నేను క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నా 9 into C, yes or no? 9C by how much here? 5. Sir, 9, this is completely RHS part. This is LHS, this is RHS. RHS turns to move LHS. Okay, now here RHS minus 32 is there. Come across to LHS, minus is converted into plus. అర్థమైంది మాస్టర్ నేను రాసింది ఇది? అర్థమైంది మాస్టర్? 9 into C, 9C by 5. So minus 32 ముందుకు వస్తే ఏమవుతుంది? Plus 32. This is the formula for to calculate the Celsius temperature and Fahrenheit temperature. Okay, are you understand? The next, the relation between Celsius and Kelvin, sir. The relation between Celsius and Kelvin. Now the Celsius is C by 100, that is equal to K minus 273 by 100. Now here 100 get cancelled, there is no doubt about it. Now C is equal to K minus 273. If you want for the K, C plus 273. Is that right? K ని బయటికి తీసుకొచ్చేసారు. C అక్కడ ఉంది, minus 273 ముందుకు వస్తే మేము plus 373. This is the formula for Kelvin. Master, are you understand? అర్థమైంది మాస్టర్ ఫార్ములా? ఇది ఒకటి సార్, ఇది ఒకటి సార్, ఈ రెండు సార్ ఎక్కువగా ఎగ్జామినేషన్స్లో గుర్తుంచుకోవాల్సిన పాయింట్ సార్. ఇప్పుడు చూద్దాం సార్. C is equal to F minus, C is equal to 5 into F minus 32 by 9. So now F is equal to 9C by 5 plus 32. Are you understand, sir? Very clear. Right, sir. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం సార్.